పొగాకు మెట్ట పంట గొర్రు గుంటక సేద్యాలతో ఎక్కి రావాల్సిన ఎప్పుడన్నా ఒక వాన కురిస్తే దిగుబడి మీద అధికంగా తేలుబాటు ఉండి ప్రభావం ఉంటుంది. క్వాలిటీ కొద్దిగా తగ్గినా కూడా సరిపోయింది. ఈ ఏడాది పొగాకు సీజన్లో వర్షాలు దాదాపు ఒక నెల రోజులకు పైగా పడతానే ఉన్నాయి. దీంతో తీవ్ర ఇబ్బంది. దీనికి సంబంధించిన 2 వార్తలు వచ్చినాయి. ఈ 2 వార్తలు 2 రకాలైన సమస్యలు. ఈ రెండింటి విషయాలు ఏంటో చూద్దాం. మరి ముసురు ఆకు నాణ్యతకు ఎసరు ఆందోళనలో పొగాకు రైతులు అంటూ ఈనాడు ప్రకాశం జిల్లా ఎడిషన్లో ఒక వార్త వచ్చింది. పొదిలి న్యూస్ టుడే. పొగాకు రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 3 ఏళ్లుగా వరుస లాభాలు ఆర్జించిన రైతులు ఈ ఏడాది పంట సాగుకు భారీగా పెట్టుబడులు పెట్టారు. సీజన్ ప్రారంభంలో వాతావరణం అనుకూలించి నాట్లు వేసిన రైతులు ఆ తర్వాత 2 నెలలుగా తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల మొదటి వారంలో ఫెయింజల్ తుఫాన్ ప్రభావంతో ఒంగోలు 1-2 వేలం కేంద్రాల పరిధిలోని టంగుటూరు, కొండెపి, ఒంగోలు పరిసర మండలాల్లో పొగాకు రైతులు ఇబ్బందులు పడ్డారు. కనిగిరి వేలం కేంద్రం పరిధిలోని కనిగిరి, పామూరు, వెలిగండ్ల, సిఎస్పురం భారీ వర్షాలకు పొగనాట్లు ఉరకెత్తాయి. దీంతో రైతులు మళ్లీ నాట్లు వేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం 3 రోజులుగా పడుతున్న వర్షాలకు పొదిలి వేలం కేంద్రం పరిధిలోని పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి, తర్లుపాడు తదితర మండలాల్లో ముదిరాకు తోటల్లో రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఆకు పక్వానికి వచ్చి క్యూరింగ్ చేసే సమయంలో వర్షాలు పడుతుండటంతో ఆకులో ఉన్న రసం అంతా కారిపోయి బొగులాకు దిగుబడి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచి దిగుబడి రావటం లేదు అంటున్నాడు బి. కృష్ణారెడ్డి, పొదిలి పొగాకు రైతు. ఈ ఏడాది పొగాకు సాగులో వాతావరణం భిన్న పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. బేర్నుకు 10 ఎకరాల్లో నాట్లు వేశాం. బేర్నుకు 8 లక్షలకు పైగా పెట్టుబడులు అవుతున్నాయి. లేత తోటల్లో ఓ మోస్తరుగా ఉన్నాయి. ముదురు తోటల్లో ఆకు క్యూరింగ్ చేస్తే నల్లగా బొగులు బారిపోతూ ఉంది. వర్షాలకు పక్వానికి వచ్చిన ఆకులో మడ్డి అంతా కొట్టుకుపోయి ఆకు బరువు తగ్గుతుంది. ఈ ఆకును లో గ్రేడ్ కన్నా తక్కువ కొంటారు. ఈ ఏడాది పెట్టుబడులు భారీగా పెట్టారు. వర్షాలు, ముసురు వాతావరణంతో ఆకు నాణ్యమైన దిగుబడి రావడం లేదని ఆయన అన్నారు. కె. బాలంకయ్య, సిద్ధవరం పొగాకు రైతు. ఈయనేమంటాడంటే 75% లో గ్రేడ్ వస్తుంది. ఈ వర్షాలకు పొగాకు పూర్తిగా దెబ్బతింటున్నది. ముందస్తుగా నాటిన తోటల్లో అయితే క్యూరింగ్ చేసిన ఆకులో 75% లో గ్రేడ్ దిగుబడి వచ్చింది. ఇలా వస్తే ఖర్చులు కూడా సరిపోవు. వర్షాలకు దెబ్బతిన్న తోటల్లో మరోసారి నాట్లు వేస్తున్నారు. ఇంతటితో వర్షాలు తగ్గితే సరి, లేకుంటే పొగాకు రైతులు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. వర్షం రైతన్న కలవరం, దెబ్బతింటున్న పొగాకు తోటలు అంటూ అగ్రహారం వద్ద పొగాకు పొలంలో కలుపు తీస్తున్న కూలీలు అని చెప్పి ఒక మంచి ఫోటో వేశాడు. ఆ ఫోటోలో పొగ మొక్కల కంటే కలుపు ఎక్కువ కనపడుతుంది. ఈ చేలో కలుపు తీయాలంటే దాదాపు ఒక ఎకరానికి ఒక 10,000 ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అట్లా ఉంది పరిస్థితి. ఈ వార్త న్యూస్ టుడే కొండాపూర్ అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించింది ఏరియాది. వర్షాలతో పొగాకు రైతులు భారీగా నష్టపోతున్నారు. కొన్నాళ్లుగా మారిన వాతావరణంతో తోటలు దెబ్బతింటున్నాయి. తిరిగి మొక్కలు వేయడం ఆర్థికంగా భారమైంది. ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. న్యూస్ టుడే కొండాపూర్. జిల్లాలోని కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పొగాకు సాగు జరుగుతూ ఉంది. ఈ ఏడాది వర్షాలు అదుపు దాటి పడటంతో ఆలస్యంగా ప్రారంభించారు. మొక్కల ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో ఖర్చులు అధికమయ్యాయి. మొక్కలు నాటాక కొద్ది రోజులుగా తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వేసిన తోటల్లో చాలా వరకు దెబ్బతింటున్నాయి. కలిగిరి బోర్డు పరిధిలో 1129 బేర్లు ఉండగా 1321 మంది రైతులు ఉన్నారు. 3754 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం కాగా అందులో 3000 హెక్టార్లు వేసినట్టు సమాచారం. అకాల వర్షంతో కంటి మీద కునుకు లేకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత తుఫాను ప్రభావంతో పొలంలో పెరిగిన కలుపులు తీస్తున్నారు. పోయిన మొక్కలను వేస్తున్న తరుణంలో మళ్లీ కురుస్తుండటంతో వర్షం రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ రైతు పేరు ఓరుగంటి వెంకటేశ్వర్లు. ఇక్కడ ఫోటో వేశాడు. కొండాపురం మండలం చింతలదీవి ఈయన ఊరు. 10 లక్షలు ఖర్చు పెట్టి 20 ఎకరాల్లో పొగాకు సాగు చేశా. ప్రస్తుతం కొట్టుడికి వచ్చింది. వర్షాల వల్ల ఇడుపులకు అదనంగా ఖర్చు అయ్యాయి. ప్రస్తుతం తుఫానుతో ఇబ్బందిగా మారిందని ఆయన అంటా ఉన్నాడు. ఇంకో ఫోటో వేశాడు. ఇతని పేరు మద్దసాని మాలకొండయ్య. సత్యవోలు అగ్రహారం గ్రామం. మొక్కలు నాటాక తుఫాను ప్రభావం చూపింది. మళ్ళీ ఇడుపులు కలుపు తీయాల్సి వచ్చింది. ఈ ఏడాది 50 ఎకరాల్లో వేయగా 50 లక్షల వరకు ఖర్చులయ్యాయి. వాతావరణ మార్పులతో ఖర్చులు పెరుగుతాయన్న ఆవేదన కనిపిస్తూ ఉంది.